తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తి అయోధ్య ఆలయంలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి పోలీస్ స్టేషన్ బయట జన సైనికులు చేస్తున్నది నేరం కాదా? అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు, అంటే విధి నిర్వహణకు అడ్డం పడటం. ఆయన ఏ మాటలైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు, వీటినైతే సహించమని చెప్పారో అవన్నీ ఆయన మాట్లాడాడు కదా. హలో ఫ్రెండ్స్, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో క్లిప్ తోటి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ముసుగేసి తీసుకెళ్తున్న వ్యక్తి రావణ్ అని. ఎందుకంటే రావణ్ని ఏ పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర జన సైనికులు చుట్టుముట్టి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అతన్ని అట్లా రహస్యంగా హడావుడిగా అంతమంది బందోబస్తు మధ్య తీసుకుని వెళ్తున్నారు అని చెప్తున్నారు ఈ వీడియోని పోస్ట్ చేసిన వాళ్ళంతా. ఇందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. సగం నిజం ఏంటంటే, ఏ పోలీస్ స్టేషన్కి రావణ్ని తీసుకెళ్తే ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ జన సైనికులు చేరటము, విపరీతంగా గలాటా చేయటము, దుర్భాషలాడటము, దాడికి ప్రయత్నించడం, పోలీస్ స్టేషన్ గోడలు కూడా దూకడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి అరాచకం చాలా విపరీతంగా చేస్తున్నారు. సో కాబట్టి ఇది నిజమే అనుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని తీసుకెళ్తున్నది రావణ్ ఉన్న పోలీస్ స్టేషన్ నుంచే కానీ రావణ్ని కాదు. ఎందుకంటే దాడికి సిద్ధమవుతున్న చుట్టూ ఉన్న జన సైనికుల్ని మిస్లీడ్ చేయడం కోసం పోలీసులు ఇటువంటి ఒక ఆపరేషన్ చేశారట. అట్లా చేసి వాళ్ళందరూ రావణ్ వెళ్ళిపోయాడు అనుకుని జన సైనికులు వెళ్ళిపోయిన తర్వాత మరొక దారిలో అతన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళారట. ఇదంతా వింటే మీకు ఏమనిపిస్తుంది? చాలామందికి ఎగ్జైటింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇటువంటి డెవలపింగ్ క్రైమ్ స్టోరీస్ చూడాలంటే చాలామందికి చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ విషాదం ఏంటంటే, నాకు అక్కడ కనపడుతున్నది తీవ్రమైన అధికార దుర్వినియోగం. ఒక వ్యక్తిని ఒక కామెంట్ చేశారని అరెస్ట్ చేశారు. అదే సరైంది కాదు అని మనం గత వీడియోలో కూడా చెప్పాం. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలే చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రిని వదిలేసి ఆయన్ని ఫాలో అయిన ఇంకొకరిని ఎట్లా చేస్తారనేది మన క్వశ్చన్. ఆ క్వశ్చన్ని దాటిపోయింది ఈ అంశం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా ఏమాత్రము రావణ్ చేసిన ఒక కామెంట్కి సంబంధించిన ఒక విషయంగా మాత్రమే దీన్ని చూడలేం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇది రిమాండ్ చేసే కేసు కాదని కోర్టు బెయిల్ ఇస్తే, బెయిల్ మీద విడుదల చేయకుండా పదే పదే కేసులు పెట్టి ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కి తిప్పడం అనేది ఏ రకమైన పద్ధతి చెప్పండి? నిజానికి అతన్ని ముందు పీఠాపురం తీసుకెళ్లారు, మొదటి కేసు. అక్కడి నుంచి పీఠాపురం నుంచి సర్పవరం అనే మరో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు కాకినాడ దగ్గర. ఆ తర్వాత మళ్ళీ మచిలీపట్నం తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఇనుకుదురు అనే మరొక పోలీస్ స్టేషన్ మచిలీపట్నం దగ్గర తీసుకెళ్లారు. ప్రతి కేసులోనూ కూడా కోర్టు అతనికి రిమాండ్ విధించడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే అతని మీద ఉన్నవి చాలా ట్రివియల్ ఆరోపణలు. ఈ ఆరోపణలకు రిమాండ్ విధించరు కాబట్టి ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు పెడుతూ అతన్ని అనేక చోట్లకి తీసుకువెళ్తున్నారు. ఈ వీడియో చేసే సమయానికి నిన్న బందర్లో కూడా అతనికి బెయిల్ వస్తే బయటికి వచ్చిన మరుక్షణం పాయక రావులపేట నుంచి వచ్చి పోలీసులు తీసుకుని వెళ్లారు. ఈ రోజు అక్కడ అతన్ని హాజరుపరుస్తారు. సాయంత్రానికి బెయిల్ వచ్చేది రాంది తెలుస్తుంది. ఒకవేళ బెయిల్ వస్తే కూడా ఇంకొక 20-25 కేసులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఎవరు పెడుతున్నారు ఈ కేసులు? జన సైనికులు పెడుతున్నారు. దేని మీద పెడుతున్నారు? రావణ్ చేసిన ఒక వ్యాఖ్య కాదట, అనేక వీడియోల నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకుని ఇది దేశద్రోహం లేదా ఇది మత కల్లోలాలు పెట్టేలాగా ఉంది అనుకుంటూ కేసులు పెడుతున్నారట. అంటే అర్థం ఏంటి? ఇది రావణ్ మీద కక్ష సాధింపు మాత్రమే. అసలు రావణ్ మీద ఇంత స్థాయిలో కక్ష సాధింపు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. దానిలోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం కదా. రావణ్ అరెస్ట్ తర్వాత ఆయన ఏం మాట్లాడారో చాలా కంపోజ్డ్గా, దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దిస్ డస్ నాట్ కమ్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, ఆయన ఏమేమి చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు అని చాలా ఆసక్తికరంగా ఈ పని చేసిన తర్వాత రావణ్ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తను ఏదైతే చెప్తున్నారో దానికి సరిగ్గా విరుద్ధంగా ఆయన ఎన్ని మాటలు మాట్లాడారో అవన్నీ ప్రతి వాళ్ళు తవ్వి తీస్తున్నారు. జన సైనికులు రావణ్ని తవ్వి తీయటం అనేది పెద్ద విషయం కాదు. ఇవాళ ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ని తవ్వి తీస్తున్నాయి. దానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన ఒక రీల్ కూడా ఉంది. నిజానికి ఆ రీల్ చూస్తే నాకైతే నవ్వు వచ్చింది. నేను చేయలేదు, అది సోషల్ మీడియాలో చాలామంది క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చేశారు. అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. బహుశా మీకు కూడా నవ్వకుండా ఉండటం అసాధ్యం. ఆ రీల్ చూస్తే ఒక్కసారి చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. ఒకరిని తిట్టడం
సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా, చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఆయన ఏ మాటలైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు, వీటినైతే సహించమని చెప్పారో అవన్నీ ఆయన మాట్లాడాడు కదా. మరి తవ్వి తీసి కేసులు పెడితే పవన్ కళ్యాణ్ మీద కూడా ఎందుకు కేసులు పెట్టరు? ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలట. దేశద్రోహం కేసు కింద మచిలీపట్నంలోనే పోలీసులు స్వయంగా కేసు పెట్టి అని వెంటనే రిమాండ్ కి సబ్ జైలుకి తరలించాలి. రావణ్ మాట్లాడిన దాంట్లో దేశద్రోహం ఉంది. అన్నిటికీ మంచి ప్రతి పోలీస్ స్టేషన్ బయట జన సైనికులు చేస్తున్నది నేరం కాదా? అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ అంటారు. అంటే విధి నిర్వహణకు అడ్డం పడటం. పోలీసులు ఒక మనిషి మీద కేసు పెట్టారు, తీసుకొచ్చారు, అతనిని లీగల్గా ప్రాసెస్ చేయకుండా ఆ లీగల్ ప్రాసెస్కి అడ్డం పడుతూ వీళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి రావటము, దాడికి ప్రయత్నం చేయటము, దూకటము, ఇదంతా కూడా నేరమే కదా. ఈ నేరం మీద వాళ్ళు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. చట్టం అందరికీ సమానం కాదు. ముఖ్యంగా రావణ్ విషయంలో వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటి, కేసులు అనేది పెద్ద విషయం అని నేను అనుకోను. ఎందుకంటే అన్ని కేసుల్లో బెయిల్ వస్తాయి, మహా అయితే రిమాండ్ కూడా వెళ్తే వారానికో 10 రోజులకో అతను ఖచ్చితంగా బయటకు వస్తాడు. దీనివల్ల రావణ్కి జరిగే మేలు మాత్రం అపారం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంకి ఎదురు నిలబడి మాట్లాడిన ఒక హీరోగా రావణ్ మిగిలిపోతాడు. రావణ్ని జర్నలిస్ట్ అని మేము ఎవరో అనట్లేదు, రావణ్ యాక్టివిస్ట్. సోషల్ మీడియాలో తనకు తెలిసిన పద్ధతిలో తను ప్రశ్నలు వేస్తున్నాడు. వాటికి సమాధానం చెప్పలేక, చేతగాక కేసులు పెట్టి వేధిస్తున్నారనే ముద్ర రేపు ఎవరికి పడుతుంది? ఎవరు ఎవరిని హీరో చేశారు? గొప్ప హీరోగా నిలబడిన వ్యక్తి ఇవాళ ఒక చిన్న యూట్యూబర్ మీద ఈ స్థాయి కక్ష సాధింపు చేయటం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఇది కేవలం రావణ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఒక యూట్యూబర్ మీద ఈ స్థాయికి దిగజారి కక్ష సాధింపు చేపడుతున్నాడని, ఇది కేవలం రావణ్కి మాత్రమే కాదు అందరికీ ఒక హెచ్చరికని, అంటే మీరేమైనా చేస్తే చూడండి కబడ్డారు, మిమ్మల్ని ఎట్లా వేధిస్తాము అని చెప్తున్నారని మాత్రమే కాకుండా దీనికి మరొక కోణం కూడా ఉండే అవకాశం ఉంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తిరుపతి లడ్డు వివాదం సమయంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరు. ఆయన దుర్గగుడి మెట్లని కింద నుంచి పైకి కడుక్కుంటూ వెళ్ళి ఆ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఊగిపోతూ ఆయన ఏం మాట్లాడాడో అందరికి గుర్తుండే ఉంటుంది. సనాతని హిందూ ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. అన్అపాలజెటిక్ సనాతని అంటే హిందూ మతానికి సంబంధించి ఎటువంటి దాన్నైనా నేను సహించబోను, మీ అంతు చూస్తాను, తోలు తీస్తాను టైప్లో కదా ఆయన అప్పుడు మాట్లాడారు. హిందూ మతం మీద చిన్న ఈగ వాలితే కూడా నేను సహించను అని తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తి అయోధ్య ఆలయంలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ దేశమంతా మాట్లాడుతుంటే ఈయన మాత్రం మాట్లాడట్లేదు. బహుశా నువ్వు రాముడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న ఎదుర్కోవడం ఇష్టం లేక రావణ్ వెనక దాక్కున్నాడా అన్న అనుమానం రాక తప్పదు. రావణ్ అనే ఒక యూట్యూబర్ని అడ్డం పెట్టుకొని తాను అడగాల్సిన ప్రశ్నలను, నేను ప్రశ్నలు అడగడానికే రాజకీయాల్లోకి వచ్చాను కదా ఆయన చెప్పుకుంది, మరి ఆయన ఆ ప్రశ్నలు ఎందుకు అడగట్లేదు? దాని గురించి నోరు కూడా ఎందుకు విప్పట్లేదు? రాముడు గురించి మాట్లాడాల్సిన సమయంలో రావణుడి వెనక ఈయన దాక్కున్నాడు అని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పే ఉంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.